నమస్కారం. మనం ఉన్నాము హర్యానా రాష్ట్రం కురుక్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయంలో 52వ శక్తిపీఠంగా చెప్పబడే అమ్మవారు భద్రకాళి అమ్మవారు బహు సుందరంగా అలంకరించబడి ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు లక్షల మంది వచ్చి అమ్మవారిని నవరాత్రుల్లో దర్శనం చేసుకుంటారు. మీకు కూడా దర్శనం మరికొద్ది సేపట్లో కల్పించబోతున్నాను. చూద్దాము ఇది అమ్మవారి యొక్క ఆలయ ముఖద్వారం. పైన ఎలుక వాహనంతో గణనాథుడు కూడా కొలువై ఉన్నారు. ద్వారపాలకులుగా ఆంజనేయుడు మరియు ఈ వైపున మరో స్వామి కూడా ఉన్నారు. ఇదంతా కూడా కురుక్షేత్రం. ఈ వైపు మెయిన్ రోడ్డు. ఆలయంలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఈ విధంగా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఆలయం ముందు భాగంలో కూర్చోవడానికి మంచి అశోక చెట్ల నీడ కూడా సమృద్ధిగా ఉంది. అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో శనిదేవుడి ఆలయం కూడా ఉంది. శనిదేవుడి ఆలయం కూడా ఇక్కడ బహు సుందరంగా ఉంది. కొన్ని పూజా సామాగ్రి దొరికే ప్లేసు, చెప్పల స్టాండు. కురుక్షేత్ర ఇక్కడ ఆలయం పైన పెద్దగా రాసింది చూడండి. మా సతీకే భావన్ महान शक्ति पीठों में शोभायमान हरियाणा का एकमात्र प्राचीन शक्तिपीठ श्री देवी कूप भद्रकाली मंदिर जानसा रोड कुरुक्षेत्र। माँ भद्रकाली जी आपकी सभी मंगल का मनाए अवश्य पूर्ण करेंगी। ఆలయంలో ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ బయట కూడా అమ్మవారిని కొలువుంచారు. ఇక్కడ భక్తులు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు పరమశివుడు కూడా అమ్మవారి దివ్యమంగళ స్వరూపం. గుహ టైప్లో ఉంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అమ్మవారికి హారతి అవుతా ఉంది. బొమ్మల కొలువు. అయితే అమ్మవారు ఇక్కడ కుడి పాదము నిలిపారు అని చెప్తారనమాట. ముఖ్య గర్భాలయంలో అమ్మవారిని కుడిపాద పూజ అనేది జరుగుతూ ఉంటుంది.